పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ పుట్టుక, దాని ఆవశ్యకత అనేది మనందరం కూడా అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఆనాడు ఢిల్లీ నడివీధుల్లో తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నడివీధుల్లో వేలం వేయబడి ఆత్మ న్యూనతతో తెలుగు జాతి అంతా కూడా ఉన్న సందర్భంలో మద్రాసీలుగా పిలువబడే మనం తెలుగువారిగా ఖ్యాతి గడించాలని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నేడు ఇవ్వాలని ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భింపజేసి అనతి కాలంలో అంటే 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టడమే కాకుండా రాజకీయాలను పరిచయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కేవలం ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రులు మార్చుకునే సందర్భంలోనూ, అదేవిధంగా ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు పార్లమెంట్ సభ్యులు తెలియనటువంటి పరిస్థితుల్లో, ప్రజలున్న పరిస్థితుల్లో ప్రజల వద్దకి రాజకీయాన్ని తీసుకొచ్చినటువంటి రారాజు అన్న నందమూరి తారక రామారావు గారి విషయం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కిలో 2 రూపాయల బియ్యం, అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చి మహిళలకు సంభాగం ఇవ్వాలని ఆలోచన చేసి ఆకాశంలోనే సగం కాదు ఆస్తిలో కూడా సగం వాటానికి ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఖ్యాతి అన్న నందమూరి తారక రామారావు గారిది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి క్యాడర్ని, ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి నిర్మాణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాన ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా క్యాడర్ అంతా కూడా బలోపేతం చేసినటువంటి ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా ముందు చూపున్న వ్యక్తిగా, రాబోయే తరానికి ఏం కావాలని ఈరోజు ఆలోచించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భం. దాంతోపాటుగా ఈరోజు ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి ముగింపు చెప్పే సందర్భం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని
మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి దిక్కు, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి దిక్కు చూసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మీరందరూ కూడా పునరంకితులై తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పీఠం అనేది కొత్త కాదు, కానీ ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది. అవసరాన్ని తీర్చే విధంగా మనందరం కూడా కృషి చేయవలసిందిగా, తిరిగి పునరంకితులను కావాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలు అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మాజీ మంత్రివర్యులు పీతల సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రోజు సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా సైనికుల లాంటి కార్యకర్తలకు, పెద్దలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నానండి. అన్న నందమూరి తారక రామారావు గారు అందరి హృదయాల్లో దేవుడిగా కొలువై మంచి టాప్ హీరోగా పొజిషన్లో ఉన్న సమయంలోనే ప్రజల యొక్క కష్టాలు చూసి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. కూడు గూడు గుడ్డ ఇవ్వాలనే ఉద్దేశంతో 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. చేనేత వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో జనతా వస్త్రాలని అందించారు. పూరిళ్లలో ఉన్నటువంటి ప్రజలకి పక్కా ఇల్లు కట్టించినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆనాడు స్థాపించారు. మరి అంతేకాకుండా మహిళలకి సమాన హక్కు కల్పించి దేశం మొత్తం కూడా ఆంధ్ర వైపు చూసేలా చేశారు. మహిళలు తల ఎత్తుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేలా చేసినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు. మరి అప్పటి నుంచి కూడా పేదలకి ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వాలి ఎంతో కొంత అని ఆనాడే 30 రూపాయలతో మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. మరి అప్పటి నుంచి ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు కష్టాలు తీర్చడం తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది. అప్పటి నుంచి ఈ 40 సంవత్సరాలుగా ఇంత మహావృక్షంలాగా పార్టీ తయారైందంటే దానికి కారణం ప్రజల యొక్క సపోర్టు, సోల్జర్స్, సైనికులు లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండటం చాలా గర్వకారణం. అట్లాంటి పార్టీలో మేమందరం కూడా మా వంతు ఉడతా భక్తిగా మేము భాగస్వాములమైనందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అన్నగారు పెట్టినటువంటి పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఈనాటి యువ నాయకులు లోకేష్ బాబు గారి వరకు కూడా మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల్లో సంక్షోభాన్ని ఎదుర్కోవటం కొత్త ఏం కాదు. సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వటమే ఎప్పుడు కూడా ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మరి ఈ రోజున గత 3 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాం మరి వైసీపీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన అయితేనే, తెలుగుదేశం పార్టీ అయితేనే పేదవాళ్ళకి మేలు కలుగుతుంది. డెఫినెట్గా ఇదే కష్టంతో, ఇదే కసితో, ఇదే ఉత్సాహంతో ఏనాడైతే అన్నగారు పసుపు రంగును సూచించారో ఆ పసుపు రంగు చూస్తేనే మనందరికీ ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక తెగింపు వస్తుంది, ఒక కష్టం గుర్తొస్తుంది. సో ఆ ఉత్సాహంతో, ఆ మంచి ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకెళ్దాం. 2024లో కష్టాలని జయించి ప్రజల దగ్గరికి వెళదాం. ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకొని 24లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సాధించే వరకు కూడా కష్టపడదాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా శ్రమిద్దాం అనేసి సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఈ 40వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జోహార్ అనే ఎన్టీఆర్, జోహార్ అనే ఎన్టీఆర్. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం. అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అనేది ఎంత పెద్ద వ్యవస్థ అనేది వాళ్ళ ప్రపంచానికి అర్థం అవటానికి ఈ 40 సంవత్సరం ఆవిర్భావ సభే నిదర్శనం. పల్లెల్లో, ఎందుకంటే ఇవాళ నేను విజయవాడ పడమట్లంక కానీ, ఎన్టీఆర్ సర్కిల్ కానీ, అలాగే కాందార హోటల్ దగ్గర కానీ, అక్కడ మినిమం ఒక 200 మెంబర్స్. నేను ఎప్పుడో 95, 99లో చూసే విజయవాడలో బైక్ ర్యాలీ హార్న్ కొట్టుకుంటూ తలకి పచ్చ జెండా చుట్టుకుని బైక్కి జెండా కట్టుకుని 100-200 మంది తిరగటం అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఆ తరం పెద్ద తరం అయిపోయింది. ఇప్పుడు వచ్చేది
రెండో తరం. అంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు నిలబడడానికి ప్రధానమైన కారణం వ్యక్తుల కంటే కూడా ఆ పార్టీ సిద్ధాంతాలు. రామారావు గారు రాగానే 2 అంశాలు, ఒకటి సంక్షేమం, 2 ఆత్మగౌరవం. ₹2 బియ్యం అనేది భారతదేశం కుదిపేసింది. అంటే ₹2కి బియ్యం ఇవ్వడం, అప్పట్లో కమ్యూనిస్టులు రూపాయి బియ్యం కావాలని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళు, రూపాయి బియ్యం కావాలని. ఆ సమయంలో కిలో ₹2 బియ్యం ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పేదవాళ్ళకి ఒక గొప్ప ఆశాకిరణమైంది. ఇవాళ బియ్యం ఎవరు తీసుకుపోవచ్చు, కానీ ఎన్టీఆర్ గారు ఆ రోజు ప్రవేశపెట్టిన ₹2 బియ్యం మట్టికి నేషనల్ సక్సెస్. అక్కడి నుంచే భారతదేశంలో చాలా రాష్ట్రాలు బియ్యం సబ్సిడీ మీద పీడిఎస్లు ఇవ్వాలని ఆలోచన చేశాయి. తర్వాత సామాజిక మార్పులు, ఇళ్ళు, అందరికీ ఇళ్ళు, కట్టు అంటే తినడానికి తిండి, బట్ట, గూడు, చీరల పంపిణీ. అత్యంత విలువైన మార్పు ఏంటంటే ఈ రాష్ట్రంలో మహిళలకి ఆస్తి హక్కు. అలాగే తహసీల్దార్ వ్యవస్థ తీసేసి మండల వ్యవస్థ. అలాగే తమిళనాడుకి తెలుగు గంగ ద్వారా నీళ్లు ప్రాజెక్టులు. ఒకటి కాదు, ఎన్టీఆర్ గారు ఆలోచించని వర్గం అంటూ లేదు, ఆలోచించని విభాగం అంటూ లేదు. అన్ని విభాగాల్లో, అన్ని వర్గాల్లో ఎన్టీఆర్ అనేది హృదయాల్లో ఉన్నాడు. ఇక ప్రత్యేకించి బీసీల గురించి, ఎస్సీల గురించి నేను చెప్పవసరం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు. అసలు రాజకీయాలు నేర్పింది తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పేకాడుకుంటే ఎంపీకి గెలిచిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అటువంటి స్థాయి నుంచి పంచాయతీ ఎలక్షన్లు అంటే ఎలా ఉంటాయి, అసలు ఎన్నికలు అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి అనేది ఇంటి అరుగు స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రాజకీయ చైతన్యం రాబట్టే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రపంచం అనేది ఇవాళ దాకా సాగుతుంది. ఈ రెండో అంశం, ఆ రోజు ఆత్మగౌరవం అంటే మన మెడ్రాస్, మేము 86లో ఢిల్లీ వెళ్తే హైదరాబాద్ అంటే ఓ మద్రాసి అన్నారు వాళ్ళు. అప్పుడప్పుడే హైదరాబాద్ తెలుస్తుంది ఢిల్లీలో. ఆ స్థాయి నుంచి ఇవాళ హైదరాబాద్ అనేది ఒక డెస్టినేషన్. ప్రపంచంలో ఉన్న 139 కంట్రీస్లో ఎవరినైనా కూడా హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. ఆ స్థాయికి తీసుకురావడానికి కారణం అక్కడ ఐటీ అభివృద్ధి కాకముందు తెలుగువాడు అనేవాడికి ఆత్మగౌరవం నిలబెట్టింది అన్న ఎన్టీఆర్. వీ కెన్ డూ. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కానీ, ఢిల్లీలో నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు కానీ ఎన్టీఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఒక తెలుగు వ్యక్తి ఈ స్థాయికి రావడం అనేది రాజకీయంగా ఆ రోజు ఎవరు ఊహించలే. ఆ విధంగా తెలుగు వారి ఆత్మగౌరవం అనేది ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమం, ఆత్మగౌరవం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాం, డెవలప్మెంట్ అనేది సంక్షేమంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ సక్సెస్ అవుతాయి. ఆ మంత్రమే విజన్. విజన్కి తేడా తెలియని రోజుల్లో, అంటే ఇవాళ ప్రిజన్ నుంచి వచ్చిన వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఆ రోజు విజన్తో పరిపాలించాం. అది ప్రజలకు అర్థం కాల, ఇవాళ తెలుస్తుంది ఆ బాధ అనేది. ఆ మహా వ్యక్తి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టాలు కానీ, ఆటుపోట్లు కానీ రాజకీయంగా భారతదేశంలో ఎవరు పడలేదు. అయినప్పటికీ కూడా పార్టీని 10 సంవత్సరాల అపోజిషన్లో నిలబెడతాం. 2014లో మళ్ళీ అధికారంలో రావటం, మళ్ళీ 2019లో ఓడిపోయినప్పటికి కూడా ఇవాళ ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా చెప్తాడు 2024లో మేము అధికారంలో వస్తాం. నమ్మకం కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే 40 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో చూసుకుంటే నాయకత్వం ఎలా ఉందో కేడర్ కూడా అలా ఉన్నారు. కేడర్ అనేది తెలుగుదేశం పార్టీకి ఊపిరి లాంటిది. ఎంతోమంది నిస్వార్థంగా నాకు పదవి అవసరం లేదు, పార్టీ చాలన్న వ్యక్తులు ఉండబట్టి, లక్షల్లో ఉండబట్టి తెలుగుదేశం పార్టీ ఇంత దిగ్విజయంగా నడిచింది. ఇందాక నేను పడమటలంక కానీ ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్తే 2 వ్యక్తులు, బహుశా ఇక్కడ కొంతమంది తెలిసే ఉంటారు, చిన్నపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు, హుస్సేన్. వీళ్ళ ముగ్గురు 29 మార్చి 82న
ఎన్టీఆర్ గారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఉండి ఒక ఆయన మైక్ పట్టున్నాడు, ఒక ఆయన స్పీచ్ చెప్పాడు, ఒక ఆయన ఎన్టీఆర్ పక్కన కూర్చున్న వ్యక్తులు. వాళ్ళు ఎక్కడున్నారంటే ఆ రోజు ఎక్కడున్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ అందలాలు ఎక్కిన నాయకులు ఎవరో ఆ శ్రమ చేయలే, కానీ అందలాలు ఎక్కారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రక్తపు బొట్లే ఇవాళ పార్టీని నిలబెట్టి మీ అందరూ కారణమైన విషయం ఈ నాయకత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫోటోషాపీ నాయకత్వం తగ్గాలి. ఎందుకంటున్నానంటే కొంతమంది వ్యక్తుల చరిత్ర చదివితే, నేను ఇక్కడ ఎమ్మెల్సీ ఆఫీస్లో ఉన్న కాడి నుంచి రాష్ట్రం చదివితే అన్ని విషయాలు చూస్తున్నాం. తల్లకిందలుగా వేలాడదీసి పోలీస్ స్టేషన్ కొడితే నువ్వు తెలుగుదేశంలోంచి వైసీపీలోకి రా అంటే నేను సస్తానుగా రా అన్న వ్యక్తులు, వాళ్ళకి ఏమిచ్చారు రుణం తెచ్చుకుంటారో ఈ నాయకత్వం చెప్పాలి. తోట నరికితే కళ్ళం నీళ్లు పెట్టారు తప్ప పార్టీ మారిన వ్యక్తులు, చంపితే వైసీపీ జిందాబాద్ అంటే బతుకుతామంటే ఆ రోజున స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే జై భారత్ కాకుండా ఇంకొక పదం మేము అనం అని చెప్పి ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా పోరాడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే ఇవాళ పార్టీ 40 సంవత్సరాల దిగ్విజయత పూర్తి చేసుకుంది. ఈనాటి తరానికి మేము చెప్పేది ఒకటే, మీరు అనుభవిస్తున్న ఈ ఫలాలు కానీ, అనుభవిస్తున్న రాజకీయ అధికారం కానీ ఎంతోమంది త్యాగం చేస్తేనో కష్టపడితేనో నిస్వార్థంగా చేస్తే వచ్చిందే తప్ప ఇదేదో ఒక భూమిలాగా వచ్చిన రియల్ ఎస్టేట్ అయితే కాదు ఇది. కానీ నాయకత్వం ఉన్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి తగ్గ సాయం చేయండి. వాళ్ళు ఏమి కోరరు, మన ఆఫీస్కి వస్తేనో మన పార్టీ ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నానో వాళ్ళని ఎలా చేస్తే చాలు, వాళ్ళని గుర్తిస్తే చాలు, వాళ్ళు కోరుకునేది అంతే. ఇవాళ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారంటే నేను అంత పుడింగాని కాదు. చాలామంది తెలుగుదేశం నాయకులు వద్దనుకోబట్టి నేను ఎమ్మెల్సీ అయ్యాను అని చెప్పి నేను మహానాయకుడు అని చెప్పి నేను ఎప్పుడూ క్లెయిమ్ చేయను. ఇటువంటి మహానాయకులు చాలామంది ఉన్నారు పార్టీలో. వాళ్ళందరూ కూడా నా సలహా ఒకటే, మనం ఈ అందలం ఎక్కడానికి కింద కాళ్ళలో నిలబడ్డ క్యాడర్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. వాళ్లే తెలుగుదేశానికి ఆధారం తప్ప ఈ ఫోటోషాపీ నాయకత్వం అయితే తెలుగుదేశానికి ఈ స్థాయికి రావడానికి అయితే కాదు. దయచేసి ఆ క్యాడర్ని రెస్పెక్ట్ చేయండి. ఇప్పుడు వచ్చే తరం కూడా మీరు అందరం ఎక్కాలనే ఆలోచన తప్పు కాదు, కానీ ఎక్కిన వాళ్ళని ఎక్కడానికి మీకు ఉపయోగపడ్డ వాళ్ళని మర్చిపోవద్దనేది నా విన్నపం. ఆ సూత్రంతోనే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు దిగ్విజయంగా నడిచిందే తప్ప ఇదేదో విజయసాయిరెడ్డి అన్నట్టు గాలికి వచ్చిన పార్టీ కాదు. నీకు గాలికి వస్తే 150 సీట్లు వచ్చినాయి, కానీ రేపు 2024లో చూడండి, ఖచ్చితంగా 151కి ఒక్కటన్నా తెలుగుదేశానికి వస్తుంది. అధికారం మాది, రాసి పెట్టుకోమని చెప్పాం. అంటే ఆత్మవిశ్వాసం ప్రతి వాళ్ళలో రావాలని, పదం అనేది కేవలం అది అలంకారం అని అనలేను, కానీ రాజకీయంగా అవకాశాలు అర్థమెటిక్స్ చాలా ఉంటాయి. దాన్ని బట్టి పదవులు వస్తాయి తప్ప మనం ఏదో ఒక గాలిలా వచ్చి గాలిలా పోయే మనుషులకి పదవులటం అనేది తెలుగుదేశం పార్టీని జరగదన్న నమ్మకం నాకైతే పూర్తిగా ఉంది. కాబట్టి ఎవరైతే ఇవాళ పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరినీ మరొకసారి విజ్ఞప్తి, మీ స్వార్థం మీ కష్టం ఊరికే పోవు, భవిష్యత్తు మీదే, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, అలాగే ఈ 40 సంవత్సరాల్లో నష్టపోయిన వ్యక్తులు, అలాగే పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ జై తెలుగుదేశం. పండుగల్లో పాలు పంచుకునే అదృష్టం కలిగిన మనందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మరి మాజీ మంత్రివర్యులు జవహర్ గారు, సుజాతమ్మ గారు, అలాగే ఎమ్మెల్సీ కార్యాలయ కార్యదర్శి శ్రీ అశోక్ బాబు గారు, అలాగే నరేంద్ర గారు, ఇతర సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఈ 40 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే వటుడు అంతైనటువంటి విధంగా ఈ 40 సంవత్సరాల్లో 2 రాష్ట్రాల్లో
తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి ఒక మహాశక్తిగా ఎదిగి రోజు రోజు జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిణామాలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో కానివ్వండి, మళ్ళా మనందరికీ కూడా ఏకైక ఆదర్శం తెలుగుదేశం పార్టీ నాయకత్వమే కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే కావాలని యావత్ ప్రజానీకము ఈ రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రంలోనూ కోరుకుంటుందనేటువంటి నగ్న సత్యాన్ని కోరుకుంటున్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నేను అనేక జిల్లాలలో అనేక పార్లమెంటు పరిధిల్లో మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పర్యటిస్తున్నప్పుడు, తెలుగుదేశం కార్యకర్తలతో ముచ్చటిస్తున్నప్పుడు ఈ యొక్క జగన్ మోసగారి పాలనను, జగన్ మోసగారి సంక్షేమాన్ని, జగన్ మోసగారి డెవలప్మెంట్ను అణిచివేసి మన యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ వీళ్ళాడుతున్నారు. వాళ్ళందరినీ సమాయుత్తపరిచి మనం మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మనందరం కృషి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలనని అంతమొందించడానికి కోట్లాది రూపాయల సినీ సంపదను వదిలేసి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల సంరక్షణ కోసం, తెలుగు ప్రజలు కానివ్వండి ఎక్కడ కష్టమున్నా అక్కడ వాలిపోయి వాళ్ళని సంరక్షించిన సందర్భాన్ని చూసాం. ఉత్తరాఖండ్ వరదలప్పుడు కావచ్చు, అనేక అలాంటి అంశాలు అనేక చోట్ల అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే కార్యకర్తలకి సముచిత గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాలాంటి కార్యకర్తలకి ఈరోజు టీఎన్డీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం దక్కిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నిరంకుశమైనటువంటి ఒక నియంత పాలన సాగుతా ఉంది. 1982లో ఏ విధంగా అయితే తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉందో అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాలు దేశాల్లో కానివ్వండి ఆంధ్ర అంటే భయపడే స్థాయికి ఈరోజు ఈ రాష్ట్రం పరిపాలన సాగుతూ ఉంది. ఆ రోజు 82లో ఏ విధంగా అయితే అందరం కలిసికట్టుగా ఆ రోజు పనిచేసి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చారో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని, అదేవిధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరం కలిసి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో ఈ భారతదేశంలోనే ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీతో ఇక్కడ అధికారం ఇస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ 40 సంవత్సరాల వసంతాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ, 40 సంవత్సరాల క్రితం నేను చదువుకున్న ఒక చిన్న విద్యార్థిని. ఆ రోజు నేను ఎప్పుడు ఊహించలేదు ఒక విదేశాల్లోకి ఫ్లైట్లో ఎక్కెళ్తానని, అలాగే మా అమ్మ నాన్న కూడా విదేశాలకు వెళ్తానని చెప్పేసి ఊహించలే. అలాగే నేను లేకపోతే మా పేరెంట్స్ ఎలా అనుకున్నారో, ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది 30 లక్షల మంది పైగా తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం 205 కంట్రీల్లో బాగా వేశారంటే దానికన్నిటికీ ముఖ్య కారణం మన తెలుగుదేశం, మన చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ స్థాపించినటువంటి పెద్ద అన్న రామారావు గారి యొక్క చలవ. ఈరోజు ఈ 30 లక్షల మంది ప్రతి కంట్రీలో ఈరోజు చేస్తున్నటువంటి పండగని చూస్తే విదేశాల్లో కూడా పచ్చదనం అనేది తివాసీలాగా పల్లుకుంది. ప్రతి ఇంట పచ్చదనం వెలుసింది. కారుల్లో తిరుగుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, పచ్చ జెండాలు ఊపుకుంటూ. ఇన్ని దేశాల్లో ఇది ఈ విధంగా చేస్తున్నారంటే కారణం మన వాళ్ళ గర్వకారంగా మనం చెప్పుకోవచ్చు. ఇది తెలుగుదేశం యొక్క కృషి, ముందు చూపు. అదేవిధంగా ఇంతమంది వాళ్ళు పంపిస్తున్నటువంటి రెమిటెన్స్ ఏదైతే ఉందో 30,000 కోట్లు ప్రతి సంవత్సరం మన ఆంధ్రాకు వస్తుందంటే ఈరోజు ఆంధ్ర కూడా డెవలప్మెంట్లో ఒక భాగం ఈ ఎన్ఆర్ఐస్ పంపించేటువంటి
రిమిటెన్స్ 30,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది ఆదాయం. సో ఇదన్నిటికీ కారణం మన తెలుగుదేశం. ఈ తెలుగుదేశానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రుణపడి ఉండాల్సిన బాధ్యత, రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉన్న ఏకైక పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. మరి అదేవిధంగా ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు, విజనరీ లీడర్స్ని తయారు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే ప్రెజనర్ లీడర్స్ని తయారు చేసే పార్టీ ఇంకొక పార్టీ. ఈరోజు అరాచకాన్ని అడ్డుగా పెట్టుకొని అందరినీ ఇబ్బంది పెడుతూ నామా తమా ఏ భేదం లేకుండా అందరినీ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ ఈరోజు పార్టీ నడుపుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి కూడా ఈరోజు 40 సంవత్సరాలు ముగించుకున్నారు కూడా గ్రామ స్థాయి నుంచి కొన్ని లక్షల కార్యకర్తల్ని తోడు పెట్టుకొని ప్రజలకి ఏ కష్టం వచ్చినా అధికారం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా పటిష్టంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. మరి అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడానికి అందరూ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ సందర్భంగా తల వంచి శిరస్సు వంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయ రిసెప్షన్ కమిటీ మెంబర్ హసన్ వాషా గారిని మాట్లాడవలసింది. పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ దీనికి విచ్చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీకి వచ్చినందుకు, పార్టీ మీద అభిమానం, రామారావు గారి మీద అభిమానం మీద ఇక్కడికి రావటం ఎంతో గర్వకారణం. నందమూరి తారక రామారావు గారిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ పార్టీ ఆ రోజు 1982లో మార్చి 29వ తారీఖు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అనేది ఏందో అనేది ఒక ఘనచరిత్ర చూపించిన మన నందమూరి తారక రామారావు గారిని 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఆయనకి ఇవాళ గుర్తు చేసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. కూడు గుడ్డ నీడ అనేది ఒక పథకం తీసుకొచ్చిన తర్వాత ఆ పథకానికి న్యాయం చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు గారు నేను అడియారు సినిమా షూటింగ్లో ఆయన్ని కలవాలని చెప్పేసి నేను మా లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారాగా ఆయన్ని కలవాలని చెప్పి లారీలో కూర్చొని నేను వెళ్ళాను అక్కడికి. అప్పుడు ఆ సినిమా ఎదురీత సినిమా జరుగుతూ ఉంది. అప్పుడు నేను చిన్న పిల్లోడిని, కొద్దిగా చిన్న వయసు ఉంది. లారీలోకి వెళ్ళిన తర్వాత మెడ్రాస్ అడియారులో షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను గుంటూరు నుంచి వచ్చానండి మీతో కలుస్తానికి అనగానే ఎంత ఆనందంగా ఆయన నన్ను పక్కన తీసుకొని నన్ను మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు ఆ రోజు ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటా ఉంటా. నందమూరి తారక రామారావుని గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. కాబట్టి నాకు ఈ అవకాశం ఇక్కడ కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ అందరికీ ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నమస్కారం. సుజాత గారు, మాణిక్యాలరావు గారు, నరేంద్ర గారు, రాకేష్ గారు, ప్రసాద్, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 40 సంవత్సరాల వేడుకలు అత్యంత వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా చాలా గొప్పగా జరుపుకోవటం, ఈరోజు రాష్ట్రంలో ఒక సంక్రాంతి, ఒక దసరా పండుగని మరిపించే విధంగా ఈ యొక్క వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళని నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ఎన్నో గొప్ప వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాజకీయాలంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మాలాంటి మహిళలు కూడా
ఈ యొక్క సమావేశాల్లో ఇలా నిలబడి మాట్లాడుతూ ఉన్నాము అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు తీసుకున్న నిర్ణయాల వల్లే మేమందరం కూడా ఇలా మాట్లాడే అవకాశం అలాంటి మహిళలకు జరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది మహిళలకి ఆస్తిలో వాటా హక్కు ఇవ్వడం కానివ్వండి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మహిళా పక్షపాతిగా ఏ కార్యక్రమం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక మహిళలతో కలకలలాడుతూ, మహిళల్ని ముందంజలో ఉంచుతూ, ఏ కార్యక్రమం జరిగినా మహిళలతోనే స్టార్ట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసినా మహిళల ద్వారానే చేసినటువంటి గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ మనందరికీ తెలుసు. ఈరోజు మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన కార్యకర్తలందరం కూడా, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఇదే ఉత్సాహంతో చివరి వరకు మనం కష్టపడి పనిచేసి ఇప్పుడున్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని, రాక్షస ముఖ్యమంత్రిని దించే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చివరగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తెలుగుదేశం పార్టీ 40వ సంవత్సర ఆవిర్భావ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర అట్లాగే భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక విప్లవం. ఆనాటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ, ప్రజలని స్వేచ్ఛగా తిరగనీయనటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంగా నందమూరి తారక రామారావు గారు ఇదే రోజు 1982లో పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటికే తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల ప్రేక్షకుల యొక్క మన్ననలు పొంది అభిమానాన్ని పొందినటువంటి నందమూరి తారక రామారావు గారు వీరి రుణం ఎట్లా తీర్చుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, నేను విప్లవం అని ఎందుకన్నానంటే, విప్లవం అంటే కర్రలో, కత్తులో, తుపాకులో తీసుకోవటం కాదు. విప్లవం అంటే మార్పు. సాహిత్యం ద్వారా సమాజంలో మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, తుపాకీ ద్వారా సమాజంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ మార్పు అయినా అంతిమంగా రాజ్యాధికారంలో రావాలి. నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఒక మార్పును తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు, అనేకమైనటువంటి నినాదాలతోటి పార్టీ పెడతా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ నినాదం అభివృద్ధి, ఆత్మగౌరవంగా పెట్టాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. దేశం మొత్తం కూడా ఇటువైపు చూసింది. ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని రుచి చూసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఛేదరించుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారు ఆత్మనినాదంగా నిలబడితే ఈరోజు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారిని చూస్తే ఆత్మగౌరవం కనపడేది, మార్పు కనపడేది, విప్లవం కనపడేది, సంక్షేమం కనపడేది, అభివృద్ధి కనపడేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక నేరస్తుడు కనపడతా ఉన్నాడు, ఒక అభివృద్ధి లేమి కనపడతా ఉన్నాడు, రాజ్యాంగ విచ్ఛిన్నకారి కనపడతా ఉన్నాడు. ఎంత తేడా కనపడతా ఉంది. ఏ ఉద్దేశం కోసం అయితే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నడిపాడో ఆ ఉద్దేశాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా ముందుకెళ్తా ఉంటది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేకుండా చేసి సంక్షేమాన్ని గుడ్డిది చేశాడు. సంక్షేమం పేరు మీద దోచుకుంటా ఉన్నాడు. ఈరోజు అనేకమైనటువంటి డమ్మికాలు కొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడే ఎన్టీ రామారావు గారు ఏదైతే పెన్షన్ ఉందో, పేదవాడు ఉప్పు మీద, పప్పు మీద అనేకమైనటువంటి పన్నులు కట్టి పని చేసుకోలేనటువంటి రోజుల్లో బ్రతకాలంటే ఎట్లా అంటే వాడికి పెన్షన్ అనేది ఒకటి తీసుకురావాలని 30 రూపాయలతో పాటు 30 రూపాయలతోటి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు లేకపోతే ఎవరికైనా ఇల్లు కాలిపోతేనో, వరదలు వచ్చిపోతేనో ఒక 5 బొంగులు 50 తాటాకులు ఇచ్చేది.
పేదవాడి ఆత్మగౌరవం 5 బొంగులు తాటాకులతోటి ఉండదని పక్కా గృహాలు స్లాబు వేసి పేదలు కూడా స్లాబుల ఇళ్లలో ఉండాలని పెట్టినటువంటి గొప్ప మహానుభావుడు. రైతుకి అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి, మహిళలకి సగభాగం ఆస్తిలో ఓటాలు ఇచ్చి, పాలనలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నటువంటి నీరుని తమిళనాడు రాష్ట్రానికి అందించి గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఈరోజు పరిపాలన అంతా అస్తావ్యస్తమైపోయింది. ఎక్కడైనా న్యాయం కోసం వెళ్తే న్యాయస్థానాలకి కులాలను అంటగడతా ఉన్నారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పాలన పోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా ఏ పరిపాలన అయితే కొనసాగిందో, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాతగా ఏ పరిపాలన అయితే ఈ రాష్ట్రంలో నడిచిందో అలాంటి పాలనే రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి పరిపాలన కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త దీక్షతోటి పనిచేయాలి, త్యాగాలతోటి పనిచేయాలి. ఆ త్యాగాలతోటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని 40 సంవత్సరాల ఆవిర్భావ సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అంతమొందించడమే ఎన్టీఆర్ గారికి మనం ఇచ్చేటువంటి నివాళి, నిజమైనటువంటి నివాళని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దారపరేని నరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజునే మొదలైంది. 40 సంవత్సరాలు గడిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వెన్నంట ఉన్నారు. ఇవాటి దాకా కూడా తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. మరి పెద్దలు చాలా మాట్లాడారు. ఇక్కడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున, మా రాష్ట్ర టీఎన్టీఎస్ తరఫున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకోండి.